సురేష్ గారు, చీకటి పడింది. ఇంకా నేను బయట ఒంటరిగా ఉన్నాను. అక్కడే ఉండండి నాగమల్లి గారు, నేను వస్తున్నాను. ఎవరో దొంగలు నన్ను వెంబడిస్తున్నట్టు అనిపిస్తోంది. శివయ్య, మీరు నన్నే పంపుతున్నావు కదా సహాయం చేయడానికి. శివయ్య, మొదట నన్ను మీరు మార్చారు. ఇప్పుడు నాకు వేరే వారికి సహాయం చేసే అవకాశం ఇస్తున్నారు. మేడం గారు, ఇంత రాత్రి వేళ నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? వారాహి అమ్మప్ప, నన్ను రక్షించు. నిన్ను నేను నమ్మాను తల్లి. నాగమల్లి గారు, నేను వచ్చాను. మీకేమీ కాదు, బాధపడకండి. ఎవెవర్రా నువ్వు? ఈమె నా ఫ్రెండ్. ఇక్కడి నుంచి ఒక అడుగు ముందుకేసినా నేను పోలీసులను పిలుస్తాను, మీ మీద కంప్లైంట్ చేస్తా. మేడం గారు, టెన్షన్ పడొద్దు. ముందుగా కొన్ని వాటర్ తాగండి. సురేష్ గారు, నాకు ఇంట్లో కంటే ఈ గుడిలో మెట్ల మీద కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. శివయ్య, వారాహి అమ్మ, ఈ అమ్మాయి జీవితానికి ఒక కొత్త ప్రారంభం ఇవ్వండి. ఈ రోజు నుంచి నువ్వు ఒంటరివి కాదు తల్లి. శివుడికి సేవ చేసే ప్రతి మనిషి నీ కుటుంబమే. ఇది వరాహి అమ్మ పెండెంట్. ఇది నువ్వు చేయించేసుకొని నిత్యము నీ మెడలో వేసుకో. శివయ్య, నన్ను సేవకుడిగా తయారీ చేసిన రోజే ఇలాంటి వారికి సేవ చేసేందుకు నన్ను ధైర్యవంతుడిగా తయారీ చేశావు. హాస్టల్ మీకు సేఫ్ ప్లేసేనా? లేకపోతే మీరు మా అమ్మ దగ్గరైనా ఉండొచ్చు. శివయ్య దయ వల్ల మీలాంటి మంచి మనిషి నాకు పరిచయం అయ్యారు. నాగమల్లిని కాపాడిన రాత్రి శివయ్య చివరి పరీక్షకు దారి తెరిచాడు. శివరాత్రి రోజు సురేష్ జీవిత నిర్ణయం చివరి భాగంలో తప్పక చూడండి.